ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రజల సమస్యలపై బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, మేరుగు శ్రీనివాస్, నరసయ్య, కనకయ్య, చొప్పదండి శ్రీనివాస్, దేవరాజ్, వెంకటేష్, కోడం రవి, అంకపు రాజు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారి ఇంటిపై దాడికి నిరసనగా ఈరోజు సిరిసిల్ల పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాదు వారిని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు కూడా ఈరోజు వెళ్తూ ఉంటే వారిని కూడా గృహ నిర్బంధం చేసింది. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ప్రజాపాలన అంటారు. ప్రజలను జరుగుతున్న సమస్యలపై ప్రశ్నిస్తే అనగదొక్కుతున్నారు. అందుకే ఇది ప్రజాపాలన కాదు, గద్దల పాలన లాగుంది. అందుకోసమే రానున్న రోజులలో కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ప్రజల హక్కులను కాలరాస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కొట్లాడుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి.